హాయ్ ఫుడీస్, నేను మీ బేబమ్మ. ఈరోజు మనం చేయబోయే వంట పీతల కూర. వాటికి కావాల్సినవి ఏంటో చూపిస్తాను. 4 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు, జీలకర్ర, చెక్కలు, లవంగాలు, యాలకులు. పీతలు అయితే శుభ్రం చేసుకుని కొంచెం ఉప్పు కారం పెట్టి పక్కన పెట్టండి. మన వీడియోలోకి వెళ్ళే ముందు అయితే మన ఛానల్ అయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనం ముందు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నామండి. ఆయిల్ వేసి ఉల్లిపాయలు అయితే కొంచెం పచ్చగా చేశాను. ఏంటంటే పీతల కూరలోకి గ్రేవీ కావాలి కదా, గ్రేవీ ఇలా పచ్చగా ఉల్లిపాయలు చేస్తే గ్రేవీ అనేది బాగా వస్తుంది పీతల కూరగా. ఎందుకంటే మనకి పీతలు అనేది ఉల్లిపాయ ముక్కలు వేస్తే గ్రేవీ అంత ఉండదు, కొంచెం మిక్సీ పడితే గ్రేవీ బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గుతాయి. సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయండి. మనకి మసాలా ఎలా అంటే మొత్తం ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా పోయి మనకి కొంచెం ప్యాన్లో అడుగు పట్టినట్టు ఉంటుంది కదా, అప్పుడైతే ఉల్లిపాయలు వేగిపోయినట్టు. అప్పటి వరకు కొంచెం గ్యాస్ సిమ్లో పెట్టుకుని అలా లైట్గా వేపుకుందాం. ఎర్రగా అయిపోవాలి. తర్వాత ఈ వేగిని అని మనకు ఎలా తెలుస్తుంది అంటే ప్యాన్కి అడుగున పట్టేస్తూ ఉంటుంది, అప్పుడు మొత్తం ఈ మసాలా వేగిపోయినట్టు. మన ఛానల్ అయితే ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో, ఏ వంటలు చేయాలో అయితే నాకు కామెంట్ చేయండి. నేనైతే మీకు చేసి చూపిస్తాను. ఏ టైపు వంటలు కావాలి, ఏ వంట చేసి వీడియో చూపించాలి నాకైతే కామెంట్ చేయండి. మీ బేబమ్మ చేతి ముద్ద ఛానల్ని అయితే మట్టుకి ఫాలో చేయండి ప్రతి ఒక్కరు. ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి అనుకోండి, మనకి ఉల్లిపాయలో ఉన్న నీరు అంతా పోయి మనం వేసిన ఆయిల్ పైకి వస్తుంది. ఇప్పుడైతే మసాలా మిక్సీ పెట్టాం కాబట్టి ఉల్లిపాయలు మొత్తం ఆయిల్ పీల్చేసుకొని ఈ వాటర్ ఉండడం వల్ల మనకు ఆయిల్ కనిపిస్తుంది. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయిన తర్వాత మనకి ఆయిల్ అనేది కనిపిస్తుంది, వాటర్ అంతా ఆరిపోయి. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పీతలు వేసుకున్నాం. పీతల కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ మా కాకినాడ బీచ్ దగ్గర పట్టిన పీతలు తెచ్చేటప్పుడు అయితే బ్రతికే ఉన్నాయండి, పాకుతున్నాయి. కాకపోతే కాసేపు అలా వాటర్లో వేయకుండా బయట వదిలిస్తే చనిపోయినాయి, అప్పుడు శుభ్రం చేసాం. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు చూసుకుని వేసుకోండి. ఇదేంటి కదలట్లేదు. ఒక 3 టేబుల్ స్పూన్లు కారం అండి. మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలా ఇదంతా పీతలకి బాగా పట్టేలాగా కలుపుతాం. ఈ పీతల కూర ఇప్పుడు వర్షాకాలంలో చాలామందికి జలుబు చేస్తూ ఉంటుంది. ఆ టైంలో ఈ పీతల కూర వేసుకుందంటే దెబ్బకి జలుబు అంతా వదిలిపోద్దండి. వీడియో చూసిన వాళ్ళకి చాలామందికి తెలిసే ఉంటుంది. జలుబు వచ్చేసరికి మనం ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ పీతల కూర తినాలనిపిస్తుంది, జలుబు తగ్గుతుంది అని మన పెద్దవాళ్ళు కూడా అంటారు. ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఒక 2 గ్లాసులు నీళ్ళు సరిపోతాయండి పీతలు ఉడకడానికి. ఈ నీళ్ళంతా మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఉడకనిద్దాం. ఈ పీతలకి సరే నేను పీత కాళ్ళు కూడా వేసాను. కొంచెం పెద్దగా ఉంటాయి కదండి ముదరకాళ్ళు, అవి వేసుకొచ్చి ఇందులో కూడా గుంజు ఉంటుంది. అంటే
మటన్ బోన్లో గుజ్జున్నట్టు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పీత కాళ్ళు తిన్నా సరే. మనం ఒక 10 నిమిషాలు ఉంచుదాం, ఈలోపు కూర రెడీ అవుతుంది. కూర ఉడుకుతుందండి, ఒకసారి చూపిస్తాను మీకు. పీతల కూర ఈ నీళ్ళన్నీ దగ్గరికి అయిపోయి అంటే ఫ్రైలా అయిపోవాలి. అప్పుడు గ్రేవీ ఉంటుంది కదా, పీతలకు బాగా పడుతుంది. ఆ గ్రేవీ కలుపుకుని పీతలు వేసుకుని తింటే, వేడి వేడి అన్నంలో ఈ పీతల కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది. అలా ఎంతమందికి ఆ వేడి వేడి అన్నంలో పీతల కూర వేసుకుని తినడం ఇష్టమో కామెంట్ చేయండి. మళ్ళీ కూర రెడీ అయిన తర్వాత మీకు చూపిస్తాను. కూర అయితే రెడీ అయిపోయింది. చూసారా, దగ్గరగా అయిపోయింది. ఈ గ్రేవీ అంతా పీతలకు పట్టింది బాగా. ఇలా ఇంకా సరిపోతుందండి. ఏంటంటే మనకి కొంచెం కలుపుకోవడానికి గ్రేవీ కావాలి కదా, ఇలా సరిపోతుంది. మనం లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం అండి. ఏంటంటే చాలామంది కొత్తిమీర వేస్తారు, కొత్తిమీర కన్నా కరివేపాకు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఎవరు ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇది అలా ఉంచి కలపక్కర్లొద్దు, ఒక్క 10 నిమిషాలు అలా. మనం కూర రెడీ అయిపోయింది కాబట్టి ఒక 10 నిమిషాలు అలా మనం మూత పెట్టి ఉంచితే ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది మొత్తం కూరకు పట్టి చాలా బాగుంటుంది. వేడి వేడిగా పీతల కూర రెడీ అండి. మన ఛానల్ని అయితే ఫాలో చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంతమందికి పీతల కూర ఇష్టమో మీకు ఇష్టమైన వాళ్ళందరికీ షేర్ చేయండి. అప్పుడు ఈ పీతల కూర ఎంత ఇష్టమో నాకు కూడా తెలుస్తుంది.